Good morning students. Today we are going to discuss about data security. Okay. Here in this data security we are discussing about authentication, authorization, views and encryption. Let us see what is a data security. So it contains various policies and mechanisms. So for what purpose we are using these policies and mechanism? To protect the data. So if everybody is trying to access our data, there is no security to our data. So we have, because several persons are trying to alter the data, they are going to delete the data without proper authorization. In that case, we are going to lose various important data. To avoid that problem, we need to provide data security to our data. Okay. So we have to protect our data from the unauthorized users not to access our database. Unauthorized users ఎవరైతే ఉంటారో వాళ్ళు మన డేటాబేస్ ని యాక్సెస్ చేయకుండా మన డేటాని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే, ఇంట్రూడర్స్ కనుక మన డేటాని యాక్సెస్ చేశారు అంటే వాళ్ళు మన డేటాని మోడిఫై చేయొచ్చు, లేదా ఆల్టర్ చేయొచ్చు, ఆర్ డిలీట్ చేయొచ్చు. సో దానివల్ల మనకి ఇంపార్టెంట్ డేటా పోతుంది కాబట్టి మనం సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ రోల్ కింద కన్సిడర్ చేసి we have to provide security to our data. So we are having several objectives are there for providing a secure database application. The first objective is secrecy. Okay, so మన డేటాని మనం సీక్రెట్ గా ఎవరికి డిస్క్లోజ్ చేయకుండా అనాథరైజ్డ్ యూజర్స్ కి ఇవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం మనం సీక్రసీ అనేది మెయింటైన్ చేయాలి. ఇది ఫస్ట్ ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్, ఒక స్టూడెంట్ ని మనం స్టూడెంట్స్ గ్రేడ్ చేంజ్ చేయడానికి మనం అలో చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రిటీ. సో సెకండ్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఇంటిగ్రిటీ. ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే మన డేటాని మోడిఫై చేయాలి, ఎవరు పడితే వాళ్ళు మోడిఫై చేయడానికి పాసిబిలిటీ లేదు. ఒక స్టూడెంట్ కనుక వాళ్ళ గ్రేడ్ కనుక మోడిఫై చేసుకుంటే ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పాస్ అయినట్టు మోడిఫై చేసుకోవచ్చు, పాస్ అయిన వాళ్ళు కూడా డిస్టింక్షన్ వచ్చినట్టు మోడిఫై చేసుకోవచ్చు. సో కాబట్టి ఆథరైజ్డ్ యూజర్స్ కి మాత్రమే మనం మోడిఫై చేసే రైట్ ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్టివ్ ఈజ్ అవైలబిలిటీ. అన్ఆథరైజ్డ్ యూజర్స్ ఎక్కువ మంది యాక్సెస్ చేస్తుంటే డేటా, ఆథరైజ్డ్ యూజర్స్ కి ప్రాపర్ డేటా అనేది అవైలబిలిటీ ఉండదు అనమాట. అందుకని చెప్పి ఆథరైజ్డ్ యూజర్స్ కి మాత్రమే డేటా యాక్సెస్ అయ్యేటట్టు మనం ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ ఆఫ్ ఏ స్టూడెంట్ ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో అవైలబిలిటీలో డేటా ఎవరికైతే కావాలో ఆథరైజ్డ్ యూజర్స్ కి అవైలబిలిటీలో ఉండాలి అంటే అన్ఆథరైజ్డ్ యూజర్స్ కి యాక్సెస్ లేకుండా చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద త్రీ ఆబ్జెక్టివ్స్: సీక్రసీ, integrity as well as availability. So next let us see what are the features of database security. So we are having three features are there: authentication, authorization and views and encryption. So coming to the authentication అంటే ఏంటి అంటే యూజర్స్ ఐడెంటిటీని వెరిఫై చేస్తాం మనం. యూజర్స్ ఐడెంటిటీని వెరిఫై చేస్తే దాన్ని ఆథెంటికేషన్ స్పెసిఫై చేస్తాము. యూజర్స్ ఐడెంటిటీ ఏ విధంగా మనం వెరిఫై చేయొచ్చు? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ప్లాస్టిక్ ఐడి కార్డ్, ఫిజికల్ రిప్రజెంటేషన్ లైక్ ఫింగర్ రికగ్నైజేషన్ ఆర్ వాయిస్ రికగ్నైజేషన్ టెక్నిక్స్. ఈ 3 టెక్నిక్స్ ద్వారా మనం యూజర్ ని ఆథెంటికేట్ చేయొచ్చు, అంటే కరెక్ట్ యూజర్ యాక్సెస్ చేస్తున్నాడా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంటే ఏంటి? ప్రతి యూజర్ కి, ఒక ఆథరైజ్డ్ యూజర్ కి మనం ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. సో అన్ఆథరైజ్డ్ యూజర్స్ ఎప్పుడైనా ట్రై చేస్తున్నా కూడా వాళ్ళు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, 3 times తర్వాత దాన్ని డిజేబుల్ చేయటము, 3 times రాంగ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత దాన్ని డిజేబుల్ చేయటం, ఆ విధంగా చేయటం, లేక పాస్వర్డ్ లెంత్ అనేది ఎక్కువ పెట్టడం, క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా, క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్ ఇవన్నీ కూడా పాస్వర్డ్ లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూడటం వల్ల మనకి అన్ఆథరైజ్డ్ యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేయలేరు అనమాట. సో ఎక్సలెంట్ పాస్వర్డ్ మెకానిజం ద్వారా హ్యాకింగ్ అనేది జరగకుండా చేయొచ్చు. సో హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మస్ట్ డిజైన్ దిస్ ఎక్సలెంట్ పాస్వర్డ్ టెక్నిక్స్ అనమాట. సో లెట్ us see what are the schemes we are going to use in order to ensure authentication. First one is use of password parameters, question and answer scheme, use of prearranged algorithm, use of access control mechanisms. Use of password parameters. ఈ పాస్వర్డ్ పారామీటర్స్ లో ఏం జరుగుతుంది అంటే, యూజర్ అనేవాడు పాస్వర్డ్ ని క్రియేట్ చేస్తే దానికి కొన్ని పారామీటర్స్ వాడతాం. అంటే పాస్వర్డ్ లెంత్ అనేది ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి, దానిలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉండాలి. సో ఇలా మనం స్పెషల్ గా డిజైన్ చేయటం వల్ల ఏంటంటే హ్యాకర్స్ అనే వాళ్ళు మన పాస్వర్డ్ ని హ్యాక్ చేయలేరు అనమాట. ఓకే, సో దీనికి ఏంటంటే ఒక పర్టికులర్ సూపర్వైజర్ ఉండాలి. సో
ఈ స్కీమ్లో ఏంటంటే సూపర్వైజర్ చెక్ చేస్తూ ఉండాలి ఆ పాస్వర్డ్ క్రియేట్ అయినప్పుడు ఈ స్పెసిఫిక్ పారామీటర్స్ అన్నీ క్రియేట్ అయినా. కొంతమంది ఏం చేస్తారు, ఓన్లీ ఆల్ఫాబెట్సే పెడతారు. ఆల్ఫాబెట్స్ పెట్టినప్పుడు అది పాస్వర్డ్ యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. అన్ని ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, పాస్వర్డ్ లెంత్ కూడా ఇంత 8 క్యారెక్టర్స్ 10 క్యారెక్టర్స్ లిమిట్ ప్రకారం స్పెసిఫై చేసుకుంటేనే అది యాక్సెప్ట్ చేయాలి. సో దానికి సూపర్వైజర్ ఉండాలి. సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? It has to maintain the list that contains passwords in encrypted form. Encrypted form అంటే ఒరిజినల్ డేటా కన్నా మనం ఒక సీక్రెట్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాం అనమాట. సో ఏవైతే పాస్వర్డ్స్ ఉన్నాయో ఆ లిస్ట్ అంతా కూడా ఎన్క్రిప్టెడ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మోడిఫై ద పాస్వర్డ్ ఆఫ్ ఎంప్లాయీ హూ ఐదర్ టెర్మినేట్ ఆర్ ట్రాన్స్ఫర్ టు డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియా. ఒక ఎంప్లాయీ ఐదర్ జాబ్ నుంచి టెర్మినేట్ అయినా లేదంటే వేరే ఏరియాకు వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయినా వాళ్ళ పాస్వర్డ్స్ని కూడా మోడిఫై చేయాలి. సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీ అది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్కీమ్. మనం ఒక్కోసారి పాస్వర్డ్ కనుక ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్కి వెళ్ళాము అనుకోండి, ఇట్ విల్ ఆస్క్ సమ్ ఇట్ విల్ గో టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్కీమ్ అనమాట. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ నేమ్, స్కూల్ నేమ్, వాట్ ఈజ్ యువర్ చైల్డ్హుడ్ నేమ్, వాట్ ఈజ్ యువర్ మదర్స్ మెయిడెన్ నేమ్. సో వీటిల్లో ఏంటి, ఇలా కొన్ని క్వశ్చన్స్లో నుంచి మనకు కావాల్సిన క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం పాస్వర్డ్ మర్చిపోయామో, ఇఫ్ యూ గో టు ద ఫర్గాట్ పాస్వర్డ్, సో వీటిల్లో 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఆ 3 క్వశ్చన్స్కి మనం పాస్వర్డ్ క్రియేషన్ అప్పుడు ఆన్సర్ ఏదైతే ఇచ్చామో అదే ఆన్సర్ మనం ఫర్గాట్ పాస్వర్డ్లో ఇస్తే కరెక్ట్ అయితే టాలీ అయితేనే మనకి పాస్వర్డ్ అనేది న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, లాగిన్ అవ్వగానే యూజర్ అనేవాడు ఎప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట. యూజర్ కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాగిన్లోకి వెళ్తుంది. అదే కనుక రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాడు అంటే లాగిన్కి పాసిబిలిటీ అనేది ఇవ్వరు అనమాట. ఓకే, సో యూజర్ అనేవాడు ఇంకా ఛాన్స్ ఉంది పీరియాడికల్గా ఈ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలెక్టెడ్ క్వశ్చన్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్రూడరు దానికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి అవే ఆన్సర్స్ని మనం ఇవ్వకుండా ఇంట్రూడర్ ఎంటర్ చేయకుండా ఆ ఆన్సర్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. యూసేజ్ ఆఫ్ ప్రీ అరేంజ్డ్ అల్గారిథం. సో దిస్ ఈజ్ అనదర్ మెథడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఆథెంటికేషన్. ఓకే, సో ఇక్కడ ఈ అల్గారిథంలో ఏముంటుంది అంటే సి హియర్ ఆథెంటికేషన్ నెంబర్ అనేది ఇస్తాం మనం యూజర్కి. సో ఆ నెంబర్ రిసీవ్ అవ్వగానే సో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఆ రిజల్ట్ అనేది సిస్టమ్కి ఇస్తుంది అనమాట. ఆ రిజల్ట్ అనేది మ్యాచ్ అయితే సిస్టంలో ఉన్న వాల్యూ మనకు వచ్చిన రిజల్ట్ కనుక మ్యాచ్ అయితేనే యాక్సెస్ అనేది గ్రాంట్ అవుతుంది. సో ఇది జనరల్గా ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే ఇంట్రూడర్ అనేవాడు కమ్యూనికేషన్ లైన్స్ ద్వారా ఎంటర్ అవుతాడు అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ దిస్ ప్రీ అరేంజ్డ్ అల్గారిథం టెక్నిక్. నెక్స్ట్ వన్ ఈజ్ యూజెస్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్ మెకానిజం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆథెంటికేషన్కి పాస్వర్డ్ అనేవాడు కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఓకే, సో సిస్టమ్ అనేది లిమిట్ పెట్టాలి, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇవ్వాలి. సో 3 times 5 times ఇవ్వాలి. ఆ 3 times 5 times కన్నా ఫెయిల్ అయ్యాడు అంటే యూజర్ ఎంటర్ చేయడానికి విత్ ఇన్ స్పెసిఫిక్ టైం పీరియడ్ తర్వాతే మళ్ళీ యూజర్ అనేవాడు యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఆథెంటికేషన్ టెక్నిక్. ఫస్ట్ వన్ ఈజ్ యూసేజ్ ఆఫ్ పాస్వర్డ్ పారామీటర్స్, సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్కీమ్, and third one is usage of pre-arranged algorithm. Next one is usage of access control mechanism. And next technique is authorization and views. వ్యూస్ ద్వారా కూడా మనం డేటా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. ఈ వ్యూస్ ద్వారా అంటే ఇప్పుడు మనకి ఒక టేబుల్లో ఒక 100 ఫీల్డ్స్ ఉన్నాయి అని అంటే ఆ 100 ఫీల్డ్స్ డేటా అందరి యూజర్స్కి యూజ్ ఉండదు. కాబట్టి ఏ యూజర్కి ఎంత డేటా యాక్సెస్ ఉందో, ఏ యూజర్కి ఏ ఫీల్డ్స్లో డేటా యాక్సెస్ ఉందో వాటిల్ని మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తాము, మిగతా వాటిల్ని ఆ యూజర్కి మనం ప్రొవైడ్ చేయము. ఓకే, సో జనరల్గా ఈ వ్యూస్ అనేది ఎలా యూజ్ చేస్తాము అని అంటే రిలేషనల్ ఆపరేటర్స్ ద్వారా యూజ్ చేస్తాము, ప్రొజెక్షన్స్ జాయిన్స్ ద్వారా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ హౌ టు క్రియేట్ ఎ వ్యూని ఎలా క్రియేట్ చేస్తామంటే క్రియేట్ వ్యూ స్టేట్మెంట్ ద్వారా వ్యూ క్రియేట్ చేస్తాం. క్రియేట్ వ్యూ నేమ్ స్పెసిఫై చేస్తున్నాము. సో 100 ఫీల్డ్స్ అనుకున్నాం కదా, ఆ ఫీల్డ్స్లో ఈ పర్టికులర్ యూజర్కి ఏ ఫీల్డ్స్ మీద యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నాం ఆ ఫీల్డ్ నేమ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో సెలెక్ట్. సో అట్రిబ్యూట్స్ ఏమేమి అట్రిబ్యూట్స్ మీద ఇవ్వాలి, ఏ టేబుల్స్ మీద ఇవ్వాలి, ఏ కండిషన్ మీద ఇవ్వాలి అనే వాటి మీద మనం వ్యూ క్రియేట్ చేస్తాం. సి ఎగ్జాంపుల్ వ్యూ స్టూడెంట్ ఫైల్. దిస్ ఈజ్ వ్యూ నేమ్.
యాజ్ సెలెక్ట్ ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేస్తున్నారు? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్ సెలెక్ట్ చేశారు. ఎక్కడి నుంచి సెలెక్ట్ చేశారు? స్టూడెంట్ టేబుల్ నుంచి సెలెక్ట్ చేశారు. కండిషన్ ఏంటి? స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 5. స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 5 అనేవాడికి డేటా స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, మార్క్స్ అనేది ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో see here how the views are going to be created. గ్రాంట్ స్టేట్మెంట్ ద్వారా మనం వ్యూ క్రియేట్ చేస్తాం. రీవోక్ స్టేట్మెంట్ ద్వారా ఆ వ్యూ మీద మనకి ఏదైతే పర్మిషన్స్ ఇస్తున్నామో అవన్నీ కూడా డిలీట్ చేస్తాం. సో see here గ్రాంట్ ప్రివిలేజ్ లిస్ట్ ఆన్ టేబుల్ నేమ్ టు యూజర్. సో వేరియస్ ప్రివిలేజెస్ ఇవ్వచ్చు. సెలెక్ట్, అప్డేట్, డిలీట్ అండ్ ఇన్సర్ట్. సో గ్రాంట్ అప్డేట్ అంటే మనం అప్డేట్ పర్మిషన్ ఇచ్చాం, ఆ వ్యూ ద్వారా మనం అప్డేట్ చేసుకోవచ్చు. గ్రాంట్ సెలెక్ట్ అంటే ఓన్లీ రీడ్ చేయడానికే ఉంటుంది. గ్రాంట్ డిలీట్ అంటే డిలీషన్కి ఇస్తాం. గ్రాంట్ ఇన్సర్ట్ అంటే ఇన్సర్షన్కి మాత్రమే మనం పర్మిషన్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ రీవోక్ అంటే ఏంటంటే మనం గ్రాంట్ ద్వారా ఏవేవైతే పర్మిషన్స్ ఇచ్చామో ఆ పర్మిషన్స్ అన్ని టేక్ బ్యాక్ అంటే తీసేసుకుంటున్నాం అన్నట్టు. రీవోక్ అప్డేట్ స్టూడెంట్ సిటీ ఆన్ టేబుల్ స్టూడెంట్ ఫ్రమ్ జాన్. సో జాన్ అనే స్టూడెంట్ నుంచి స్టూడెంట్ టేబుల్ మీద స్టూడెంట్ ఐడి అప్డేట్ చేసే రైట్ అనేది మనం రిమూవ్ చేసేసాము. ఓకే, ఆ విధంగా కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వచ్చు వ్యూస్ ద్వారా. ఓకే, సో రీడ్ ప్రివిలేజ్ ఆర్ రైట్ అప్డేట్ ప్రివిలేజ్ ఆర్ డిలీట్ ప్రివిలేజ్ ఆర్ ఇన్సర్ట్ ప్రివిలేజ్, ఇలా డిఫరెంట్ ప్రివిలేజెస్ ఇస్తాం మనం. గ్రాంట్ ద్వారానేమో రైట్ ఇస్తున్నాము, రీవర్క్ ద్వారానేమో ఇచ్చిన రైట్ని మనం రిమూవ్ చేసేసుకుంటున్నాం. టైప్స్ ఆఫ్ వ్యూ యాక్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూ యాక్సెస్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ రీడ్ ఆథరైజేషన్. రీడ్ ఆథరైజేషన్ ద్వారా ఏంటంటే ఆ యూజర్ డేటాబేస్ మాత్రం రీడ్ మాత్రమే చేయగలడు, మాడిఫై చేయలేడు. నెక్స్ట్ ఇన్సర్ట్ ఆథరైజేషన్ ద్వారా ఏంటి అంటే న్యూ డేటా ఏదైనా ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే డేటాబేసెస్లో వాటిని ఇన్సర్ట్ చేయొచ్చు, అంతేగాని ఎగ్జిస్టింగ్ డేటాని అప్డేట్ చేయడానికి ఆ యూజర్కి ఛాన్స్ లేదు. అప్డేట్ ఆథరైజేషన్, సో దీనిలో ఏంటంటే యూజర్స్ న్యూ డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ ఎగ్జిస్టింగ్ డేటాని కూడా అప్డేట్ చేయొచ్చు, కానీ డిలీట్ చేయలేరు అనమాట అప్డేట్ ఆథరైజేషన్లో. నెక్స్ట్ డిలీట్ ఆథరైజేషన్లో ఏంటి అని అంటే సో క్రియేట్ చేసిన డేటాని డిలీట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వ్యూస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అని అంటే మన ఎగ్జిస్టింగ్ డేటాని ఒక సీక్రెట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని ఆ సీక్రెట్ ఫామ్లో ఉన్న డేటాని యూజర్కి పంపిస్తాం. రిసీవర్ సైడ్లో ఏమవుతుంది? రిసీవర్ సైడ్లో ఆ సీక్రెట్ ఫామ్ని ఒరిజినల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని యూజ్ చేస్తారు, దాన్నే మనం ఎన్క్రిప్షన్ అంటాం. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్కోడింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సచ్ ఎ వే ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు రీడ్ ద ఇన్ఫర్మేషన్. ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయొచ్చు. ఇంట్రూడర్స్ అటువంటి ఎన్క్రిప్టెడ్ డేటాని రీడ్ చేయలేరు. సో వీఆర్ హ్యావింగ్ వేరియస్ టెక్నిక్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ ఎన్క్రిప్షన్ మెకానిజం టు ఎన్క్రిప్ట్ ద డేటా. సింపుల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ పాలీ ఆల్ఫాబెటిక్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇక సింపుల్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏంటంటే ఈచ్ క్యారెక్టర్ ఈ సబ్మిటెడ్ బై అనదర్ క్యారెక్టర్. మనం ఏదైతే ఒరిజినల్ డేటా పంపించాలి అనుకుంటున్నామో దానిలో ఉన్న ప్రతి క్యారెక్టరు అనదర్ క్యారెక్టర్తో సబ్మిట్ చేస్తాం, రీప్లేస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హలో స్టూడెంట్స్ అని ఉంది అని అంటే ఈ హలో స్టూడెంట్స్ని మనం ఇక్కడ ఎన్క్రిప్షన్ ఫార్ములా ఏం తీసుకున్నాము అనుకుంటే ప్రతి ఆల్ఫాబెట్ని రీప్లేస్డ్ బై ఇట్స్ ప్రిసీడింగ్ ఆల్ఫాబెట్తో రీప్లేస్ చేస్తున్నాము అని అనుకుంటే సో అటువంటి కేసెస్లో ఏంటి హెచ్ అంటే దాని ముందు ఆల్ఫాబెట్ వస్తుంది అనమాట. ఓకే, సో సైఫర్ టెక్స్ట్ అంటే సీక్రెట్ టెక్స్ట్ అనమాట. సో హెచ్కి ముందే వస్తుంది జీ, ఈకి ముందే వస్తుంది టీ. ఓకే, అలా ఎల్కి ముందు కే వస్తుంది. ఓకే, ఓకి ముందు ఎన్ వస్తుంది. అలా ప్రతి ఆల్ఫాబెట్ని ప్రిసీడింగ్ ఆల్ఫాబెట్తో రీప్లేస్ చేస్తాము. బ్లాంక్ స్పేస్ ఈజ్ రీప్లేస్డ్ బై అన్ ఆల్ఫాబెట్ జెడ్. ఇక్కడ జెడ్ వచ్చింది చూసారా, ఈ జెడ్ అనేది ఏంటి? ఈ హలో స్టూడెంట్స్ మధ్యలో ఉన్న బ్లాంక్ స్పేస్ని జెడ్తో రీప్లేస్ చేసాము. సో ఈ విధంగా మనం సీక్రెట్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం అనమాట. సో ఇదే ఈ టెక్స్ట్నే సీక్రెట్ ఫామ్లో కన్వర్ట్ చేసిన టెక్స్ట్నే సైఫర్ టెక్స్ట్ అంటాం. ఓకే, సో ఈ సైఫర్ టెక్స్ట్ ద్వారా యూజర్ అనేవాడు అసలు మనం ఏమి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నామో తెలుసుకోలేడు. సో దీన్ని మళ్ళీ ఎవరైతే రిసీవర్ ఉన్నారో ఆ రిసీవర్ సేమ్ ఫామ్లో అప్లై చేసి డీకోడ్ చేస్తే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద సింపుల్ సబ్స్టిట్యూషన్ మెథడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద పాలీ ఆల్ఫాబెటిక్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ పాలీ ఆల్ఫాబెటిక్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంప్రూవ్డ్ ఫార్మ్ ఆఫ్ ది మోనో ఆల్ఫాబెటిక్ సైఫర్స్. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ లెటర్స్ వాడతారు ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్ట్ చేయడానికి అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 26 ఆల్ఫాబెట్స్ ఉంటే మనకి 26 సీజర్ సైఫర్స్ అనేది క్రియేట్ చేస్తాము. సో 0 to 25 ఆల్ఫాబెట్స్ 0 to 25. ఓకే, సో ఈ 26 సైఫర్స్ అనేది వాళ్ళు హారిజాంటల్గా రీప్లేస్ చేసుకుంటూ ఉంటాం. సో ఆర్ అనేది ఒక కీ లెటర్ అయి ఉంటే హెచ్ అనేది ఒక ప్లెయిన్ టెక్స్ట్ లెటర్ అయి ఉంటే సో ఇన్సర్షన్ ఆఫ్ రో ఆర్ అండ్ కాలమ్ హెచ్ ఈజ్ వై అవుతుంది. ఓకే,
రో ఆర్లో కాలం హెచ్ని మనం రీప్లేస్ చేయాలి అంటే వై అవుతుంది అనమాట. ఓకే, సో అది సైఫర్ టెక్స్ట్ లెటర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, కీవర్డ్ ఈజ్ ఈక్వల్ టు సెక్యూర్డ్. దీనికి ప్రతి దానికి ఒక కీవర్డ్ ఉండాలి మన పాలి ఆల్ఫాబెటిక్ సబ్స్టిట్యూషన్లో. ఇక్కడ కీవర్డ్ ఏం తీసుకున్నాం, సెక్యూర్డ్ తీసుకున్నాం. ప్లెయిన్ టెక్స్ట్ ఏం తీసుకున్నాం, డు నాట్ రివీల్ సీక్రెట్స్ అని తీసుకుంటే, సో దీన్ని ఎలా జరుగుతుంది, కీవర్డ్ ఏమైంది సెక్యూర్డ్, కీవర్డ్ ఏమైంది సెక్యూర్డ్, ప్లెయిన్ టెక్స్ట్ ఏమైంది డు నాట్ రివీల్ సీక్రెట్స్. సో ఇక్కడ మనం ఏం చేసాం, రిపీట్ చేసాం కీవర్డ్ని. ఓకే, సో సెక్యూర్డ్ ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఉన్నాయి మనకి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఇక్కడ ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో అన్నీ మనం రిపీట్ చేస్తాం, అన్నిసార్లు మనం కీని రిపీట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ రిపిటేటివ్ కీవర్డ్ యూజ్ చేసాం. ఓకే, సో ఇటువంటి కేసెస్లో ఏంటి, అనలిస్ట్ అనేవాడు కీ లెంత్ ప్రకారమే దాన్ని మనం బ్రేక్ చేయగలరు అనమాట. సో ఈ కీవర్డ్ ఈజ్ ఫాలోవర్డ్ బై ద ప్లెయిన్ టెక్స్ట్. చూడండి ఇక్కడ సెక్యూర్డ్ వాడిన తర్వాత డు నాట్ రివీల్. ఓకే, సో నెక్స్ట్ డు నాట్ రివీల్ సీక్రెట్స్. ఓకే, ఈ విధంగా మనం యూజ్ చేస్తుంటే మధ్యలో మనం ఈ సెక్యూర్డ్ కీవర్డ్ యూజ్ చేస్తుంటే అది ఎక్కడ మనకి ఒరిజినల్ టెక్స్ట్ ఏది ఉంది, ఎక్కడ కీవర్డ్ ఉంది అనేది మనకి ఇంట్రూడర్స్కి తెలియదు అనమాట. ఆ విధంగా మనం డేటాని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఏదైతే కీ యూజ్ చేస్తున్నామో ప్లెయిన్ టెక్స్ట్కి స్టాటిస్టికల్ రిలేషన్షిప్ ఉంది. సిఐ అంటే సైఫర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పిఐ అంటే ప్లెయిన్ టెక్స్ట్. ఓకే, ఎక్స్క్లూజివ్ ఆర్ కేఐ అంటే కీ. ఓకే, సో పిఐ అంటే ఐత్ బైనరీ ఆఫ్ ద ప్లెయిన్ టెక్స్ట్, కేఐ అయితే ఐత్ బైనరీ ఆఫ్ ద డిజిట్ కీ, సిఐ అంటే ఐత్ బైనరీ డిజిట్ ఆఫ్ ద సైఫర్ టెక్స్ట్. ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ ప్లెయిన్ టెక్స్ట్కి కీకి ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ అప్లై చేస్తే వచ్చేదే మనకి సైఫర్ టెక్స్ట్. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మనకి ఇంట్రూడర్కి మనకి అసలు ఏ మెసేజ్ పంపిస్తున్నాము అనేది తెలియదు. ఈ విధంగా మనకి వేరియస్ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అల్గారిథమ్స్ ఉన్నాయి. ఈ అల్గారిథమ్స్ అప్లై చేయడం వల్ల మనకి డేటా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది.